రైట్ బ్రేకింగ్ చేస్తున్నాం. అనకాపల్లి జిల్లా చోడవరంలో తీవ్ర విషాదం నెలకొంది. 6 నెలల బాబును చంపి తాను ఉరివేసుకుని ఓ వివాహిత బలవన్మరణానికి పాల్పడింది. కొడుకును చంపిన తర్వాత బెడ్రూమ్లోకి ఫ్యాన్ కు ఉరివేసుకుని సూసైడ్ చేసుకుంది. ఈ విషాద ఘటన స్థానికంగా కలకలం రేపింది. మన్యం జిల్లా జీఎం వలస మండలం తిరువాడ గ్రామానికి చెందిన టీచర్ పోరెడ్డి ఉమామహేశ్వరరావు వీణాతు దంపతులకు 6 నెలల బాబు వియాంచున్నాడు. చోడవరం ద్వారా నగర్ శివార్లో గల ఓ ఇంటిని అద్దెకుంటున్న ఉమామహేశ్వరరావు ఎప్పటిలాగే కేపీ ఆగ్రహం స్కూల్ కి వెళ్లిపోయాడు. విధులు ముగించుకొని ఇంటికొచ్చిన ఉమామహేశ్వరరావు షాక్ తిన్నాడు. భార్య వీణ ఉరి కంబానికి వేలాడుతూ కనిపించడంతో ఏమి చేయాలో పాలుపోలేదు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. వీణ ఎందుకు ఆత్మహత్య చేసుకుందో తెలియడం లేదని ఉమామహేశ్వరరావు చెబుతున్నాడు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ఉత్తరాంధ్ర ప్రతినిధి కన్నబాబు ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి కన్నబాబు, మరి చిన్న బాబుని తను చంపి తాను ఉరు వేసుకున్నట్టు కూడా బలవన్మరణానికి పాల్పడినట్టు కూడా తెలుస్తుంది. మరి గల కారణాలు ఏమై ఉండొచ్చు, పూర్తి డీటెయిల్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ రచన. ఏదైతే అనకాపల్లి జిల్లా చోడవరంలో విషాదం చోటు చేసుకుంది. 6 నెలల బాబుని చంపి తాను కూడా ఆత్మహత్య చేసుకున్నటువంటి విషయం ఒక్కసారిగా చోడవరం నియోజకవర్గం మొత్తం అంతా కూడా కలకలం రేగినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఏదైతే మన్యం జిల్లా జీఎం వలసకు సంబంధించినటువంటి తిరువాడ గ్రామానికి చెందినటువంటి సోమిరెడ్డి ఉమామహేశ్వరరావు గవర్నమెంట్ టీచర్ గా బుచ్చిపేట మండలం కేసి అగ్రహారంలో అయితే విధులు నిర్వహిస్తున్నాడు. అతని భార్య పోతిరెడ్డి వేణ 29 సంవత్సరాలు. ఇతనికి వచ్చేసి 6 నెలల విశాఖ అనే బాబు కూడా అవునట్లుగా మనకు తెలుస్తుంది. అయితే తను ఎవరైతే ఉపాధ్యాయులుగా విధులు నిర్వహిస్తున్నారో తను వరకట్న వేధింపులకు పదే తనను వేధింపులకు గురి చేస్తున్నారంటూ కూడా చనిపోక ముందు కూడా తన పేరెంట్స్ కి ఎవరైతే చనిపోయినటువంటి మహిళ ఎవరైతే ఉన్నారో ఆ పోతిరెడ్డి వేణ అనేటువంటి మహిళ తన కుటుంబ సభ్యులకి చెప్పినట్లుగా ముద్రు తాలూకా కుటుంబ సభ్యులు అయితే ఇప్పటికే ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాము. అయితే పెళ్లికు ముందు కావాల్సినటువంటి పెళ్లికు ముందు ఏవైతే కట్నాలు అడిగారు, కట్న కానుకలన్నీ కూడా ఇచ్చి సాగనంపినటువంటి నేపథ్యంలో పెళ్లి తర్వాత జాబ్ వచ్చింది కాబట్టి గవర్నమెంట్ జాబ్ లో ఉన్నటువంటి నాకు కొంత మరింత కట్నం ఎక్కువ కావాలని చెప్పేసి అయితే డిమాండ్ చేసినట్టుగా మృతుల తాలూకా తల్లిదండ్రులు అయితే అలాగే అన్నయ్య కూడా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి మనకు చాలా స్పష్టంగా కనబడుతుంది. గడిచిన 2 నెలల క్రితమే తన భర్తకు ఏదైతే ఫోన్ చేసి మరి డబ్బులు డిమాండ్ చేశారు, ఇంకా బంగారం అలాగే కారు కూడా కొనాలంటూ కూడా తన కొంత ఇబ్బంది పెట్టినట్టుగా తన బంధువులకైతే ఇప్పటికే ఆమె చెప్పినట్టుగా తెలుస్తుంది. అయితే ఏదైతే చోడవరం నియోజకవర్గంలో ఒక వరకట్న వేధింపులకు మరో మహిళ మృతి చెందడం తీవ్రంగా కలకలం అయితే రేపింది. తన అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నటువంటి 6 నెలల పసికందును చంపి తను కూడా ఆత్మహత్య చేసుకున్నట్లుగా ఇక్కడ పోలీసులు ప్రాథమిక విచారణలో అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే దీనికి సంబంధించి కొంతవరకు కూడా కేసు నమోదు చేసి ప్రాథమిక దర్యాప్తు అయితే చేస్తున్నారు. తల్లిదండ్రులు తెలిపినటువంటి వివరాల మేరకు అలాగే వీళ్ళు చెప్తున్నటువంటి ఆరోపణల మేరకు మృతుడు తాలూకా భర్త మీద కూడా ఇప్పటికే కేసు నమోదు చేసి కొంత ఎంక్వైరీ కూడా చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే గతంలో తనను కొట్టి వేధింపులు గురి చేసి కట్న కానుకలు ఇంకా కొంత డౌరీ ఎక్కువ తీసుకురావాలని చెప్పేసి, ఎందుకంటే తను మ్యారేజ్ చేసుకునే సమయానికి అయితే నాకు జాబ్ లేదు, ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ వచ్చింది కాబట్టి గవర్నమెంట్ జాబ్ వాల్యూ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా నువ్వు మరింత వరకట్నం తీసుకురావాలి లేదా నేను ఇబ్బంది పెడతానంటూ కూడా పదే తన తల్లిదండ్రులకి చెప్పినట్లుగా ఇప్పటికే తల్లిదండ్రుల తాలూకా ఇదైతే వాదన అయితే మరోపక్క ఆరోపణలు అయితే వినిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ కూడా పసికందును చంపి తన ఆత్మహత్య చేసుకోవడంతో ఒక్కసారిగా అనకాపల్లి జిల్లా వ్యాప్తంగా కూడా కొంత తీవ్ర విషాదం అయితే అనుకుందని చెప్పాలి. ఎందుకంటే అల్లారు నిండు నూరేళ్లు కలకాలం తల్లగా బతకాల్సినటువంటి పిల్లల్ని ఇలా చంపి ఈ రకంగా తన కూడా చనిపోవడం అనేది కరెక్ట్ కాదంటూ కూడా మహిళా సంఘాలు కూడా పెద్ద ఎత్తున అయితే డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. వేణ తన ఊరేసుకుని తన కొడుకుని తన బాబుని చంపి తన ఊరేసుకుందా లేదా మరే ఇతర కారణాలు ఏవైనా కోణంలో ఏదైనా ఎంక్వైరీ కూడా చేసే పనిలో కూడా పోలీసులు ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా చోడవరం నియోజకవర్గం మొత్తం కూడా విషాద ఛాయలు అయితే అనుకున్నాయి. వరకట్న వేధింపులకు మరొక మహిళ బలైపోవడం తీవ్రంగా విషాదాన్ని మిగిలించిందంటూ కూడా మహిళా సంఘాలు పెద్ద ఎత్తున అయితే ఆందోళన విచారణ చేపడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ కన్నబాబు.